హాయ్ అండి, ఇది తొలి ఏకాదశి రోజు వ్లాగు. ఆ రోజు దియకి అక్షరాభ్యాసం చేపిద్దామని అవంతిపురం టెంపుల్కి వచ్చాము. దియకి అన్నప్రసన్న చేసింది కూడా ఈ టెంపుల్లోనే. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసి ఇంట్లో పనులు పూజ కంప్లీట్ చేసుకొని 9:30 లోపే టెంపుల్కి వచ్చాము. బట్ పంతులు గారు 1కి అక్షరాభ్యాసం చేస్తామని చెప్పారు. ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు. ఈ అవంతిపురం గుట్ట మించి చూస్తుంటే మా దామచర్ల పక్కన ఉన్న పవర్ ప్లాంట్ కనిపిస్తుంది. కానీ ఫోన్ లో లైట్ గా క్యాప్చర్ అయింది. 1 దాకా ఏం చేయాలో తెలియక ఇంకా గుడి చుట్టూ వ్యూ అంతా చూస్తున్నాము. ఈ అవంతిపురం గుట్ట మించి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మిర్యాలగూడ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇంకా మా పొట్టిగాడి అక్కడ ఉండాలని ఎత్తుకుంటున్నాను. ఇది టెంపుల్ ఒక్క దగ్గర ఉండట్లేదు, అసలు గుడి మొత్తం తిప్పిస్తుంది. ఇదిగో ఇక్కడ మా మామ వెనక వచ్చి దాక్కుంది. మా మామ ఏమో దాకా ఏం చేయాలో తెలియక భక్తి సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అవును, ఇంత అవంతిపురంలోనే అక్షరాభ్యాసం ఎందుకు చేస్తున్నాము అంటే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అక్షరాభ్యాసం అంటే అమ్మవారి దగ్గరే చేయాలి. ఫస్ట్ అయితే వాడపిల్లలు చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ అయ్యగారు అవంతిపురంలో చేయండి అమ్మవారు ఉంటుంది కదా అని చెప్పారు. మేము ఒక్కరమే కదా, ఆ రోజు 6-7 ఉన్నారు అక్షరాభ్యాసం కోసం. అందరినీ ఆపారు 1 దాకా. తొలి ఏకాదశి అవ్వడంతో చాలా మంది భక్తులు వస్తున్నారు. సో వాళ్ళందరికీ అర్చనలు చేయాలి కాబట్టి 1 దాకా వెయిట్ చేయమని చెప్పారు. ఈ లోపు మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్, సరస్వతి అమ్మవారి టెంపుల్ ఎదురెదురుగా కొంచెం డిస్టెన్స్ లో ఉంటాయి. మ్యాక్స్ ఈ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్న ఊర్లందరికీ తెలిసే ఉంటది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను వేణు, అత్తమ్మ, మామయ్య, దియా ఇంకా మేము వరకే వచ్చాము. గీత ప్రెగ్నెంట్, ఇప్పుడు గుడికి రాకూడదు. సో ఇంకా వాళ్ళిద్దరు రాలేదు. మా అమ్మ మా నాన్న వాళ్ళకు కూడా కుదరక వాళ్ళు రాలేదు. మేము వరకే వచ్చి చేపించుకున్నాము. అండ్ అక్షరాభ్యాసం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.